భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగినప్పటి నుంచి ఆ యుద్ధాన్ని ఆపింది నేనే. రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధం ఆపినందుకు గర్వపడుతున్నానంటూ ప్రపంచం ముందు గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్కి భారతదేశం ఎన్నో విధాలుగా చురకలంటించినా కూడా ట్రంప్ అయితే దారిలోకి రాలేదు. అంటే విదేశాంగ మంత్రి కావచ్చు, మన కార్యదర్శి మిశ్రీ గారు కావచ్చు, ఇలా అందరూ చురకలంటించారు. అందరూ కూడా అమెరికాకి గట్టి వార్నింగ్లు ఇచ్చినా అదైతే వినలేదు. చివరికి నిన్న కెనడాలో G7 శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య ఎవరు మూడో వ్యక్తి అయితే కలుగు చేసుకోలేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. DGMOలో బ్రీఫింగ్ ఇవ్వడం వల్ల మేమైతే ఈ కాల్పుల విరమణ జరిగింది. ప్రపంచానికి యుద్ధం జరగకూడదు, యుద్ధం వల్ల నష్టాలే అని చెప్పిన మేము యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తాం? అయితే యుద్ధం చేశాం. మా ఆత్మాభిమానం మీద అలాగే మా ఉనికిని మీద దెబ్బ కొడితే ఎవరినైనా సరే విడిచిపెట్టం. అయితే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది కాబట్టి మేమే యుద్ధ విరమణ చేశాక డొనాల్డ్ ట్రంప్కి నేరుగా నేనే ఫోన్ చేసి ఈ విషయాన్ని కూడా చెప్పాను అంటూ శిఖరాగ్ర సమావేశాల్లో నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఇంతే కాకుండా నిన్న ఆయనతో మాట్లాడాడు కూడా. ఎటువంటి దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా నరేంద్ర మోదీ గారు ట్రంప్కైతే చురకలంటించారు. మూడో వ్యక్తి ప్రమేయం మాకు అవసరం లేదు, అంత పరిస్థితి మాకు రాదు. ఒకవేళ అదే వస్తే మేము ప్రపంచానికి ముందుగానే చెబుతాం, మీరే చేశారని మేమే చెబుతాం, ఏది దాచుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇంత జరిగాక కూడా, ఇంత మాట్లాడాక కూడా మళ్ళీ నేనే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ఆపానంటూ మళ్ళీ చెప్పుకున్నాడు. అయితే అది చెప్పుకున్న మళ్ళీ 24 గంటల గడవక ముందే మళ్ళీ నిన్న ఖాసిం మునీర్కి విందిచ్చిన తర్వాత ఈ భారత్ పాకిస్తాన్ మధ్య నా ప్రమేయం ఏమీ లేదు, అంతా కూడా వాళ్ళిద్దరే ముగించుకున్నారు, నిజంగా నరేంద్ర మోదీ గారు అద్భుతమైన వ్యక్తి అంటూ మళ్ళీ ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది.